మన ముందున్నారు తెలంగాణ విఠల్ గారు. నమస్తే అన్న. నమస్తే రఘు గారు, బాగున్నారా? బాగున్నా. ఎలా ఉన్నారు మీరు? బాగాలేదు అన్న. ఎందుకట్లా? అంటే ఇన్ని లక్షల ప్రజల త్యాగాలు, ఇన్ని వేల మరణాల తర్వాత వచ్చిన తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాల కోసం వచ్చిన తెలంగాణ అని కేసీఆర్ అన్నారు. ఆ విషయంలో న్యాయం జరగలే. స్వేచ్ఛ, స్వాతంత్రము, ఆత్మగౌరవం, స్వయం పాలన కోసం మేము కొట్లాడినాం. 52 నుంచి మా నాన్నగారు కావచ్చు, పృథ్వీ గారు నాన్నగారు కావచ్చు, ఇట్లా 4 కోట్ల ప్రజలు త్యాగాలు చేసింది వీళ్ళ కోసం కాదు కదా. ఇక్కడ పంచాయతీ అంతా ఏంటంటే అక్రమ ఆస్తులు, అధికారము, ఆధిపత్యం కోసం. తెలంగాణ ప్రజలేమో స్వేచ్ఛ, స్వాతంత్రము, సమానత్వము, స్వయం గౌరవం కోసం. కేసీఆర్ పెట్టిన ట్యాగ్ లైన్ నీళ్లలో న్యాయం జరగాలి, నిధులు రావాలి, నియామకాలు జరగాలి. ఆ మూడిట్లో కూడా తెలంగాణలో ఇంకా జరగలేదు. ఇప్పుడు దేనికోసం జరుగుతుంది డిస్కషన్? సెంట్రిక్ పాయింట్ అంటే అక్రమంగా సంపాదించిన ఆస్తుల్లో వాటాలు, కోటాల కోసం. అక్రమ ఆస్తులు, అధికారంలో ఎవరికి వాటా రావాలి, ఎవరికి ఆధిపత్యం ఉండాలి అని. అంటే ఇక్కడ ప్రజలకు సంబంధం లేని ఎజెండా ఒకటి వచ్చేసింది. ఇప్పుడు కవిత టాపిక్ అనేది ప్రజలకు ఎటువంటి సంబంధం లేదా? ఇప్పుడు అసలు కవిత గారు ఎవరు? కవిత గారు ఎవరు అంటే కేసీఆర్ గారు కూతురు, అంతే. అసలు కేసీఆర్ గారు ఎవరు అంటే 52 నుంచి 2014 వరకు తెలంగాణ ప్రజలు కొట్లాడి 1200 మంది చచ్చిపోతే ఆ ప్రజల త్యాగాలకి ఒక పొలిటికల్ రూపం ఇచ్చి టీఆర్ఎస్ అనే పార్టీ పెట్టి ఆయన 14 ఏళ్ళు కొట్లాడిన మాట వాస్తవమే, ప్రజలు చచ్చిపోయిన మాట వాస్తవమే. ఒక్క రక్తపు చుక్క లేకుండా తెలంగాణ తెస్తా అని ప్రమాణం చేసిన కేసీఆర్ గారు 1200 మంది చచ్చిపోయిన విషయం మర్చిపోవద్దు. 369 మందిని మిలిటరీతో కాల్చింది. 52లో పృథ్వీ గారి ఫాదర్ ముచ్చర్ల సత్యనారాయణ గారు స్టార్ట్ చేసినప్పుడు ఎంతో మంది జరిగింది. ఎంతో రక్త తర్పణము, ఎంతో మంది చచ్చిపోతే ప్రతి ఊర్లో కూడా రక్తంతో తడిసిన నేలని నేను ఒక్కళ్ళు కూడా చచ్చిపోకుండా తెలంగాణ తీసుకొస్తా అని చెప్పి, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి 14 ఏళ్లలో 1200 మంది మరణాలకి డైరెక్ట్ గా, ఇండైరెక్ట్ గా కేసీఆర్ కారణం. తెలంగాణలో ఆత్మహత్యలు లేవు. తెలంగాణలో చాకలి ఐలమ్మ లాగా, దొడ్డి కొమరయ్య లాగా, కొమరం భీం లాగా, రాణి రుద్రమదేవి లాగా రజాకారులతో కొట్లాడిన తెలంగాణ నేలలో 1200 మందిని ఇండైరెక్ట్ గా చంపింది కేసీఆరే. మరి అలాంటి కేసీఆర్ 14 ఏళ్ళు ఉద్యమం చేసిండు, టీఆర్ఎస్ పార్టీ పెట్టిండు, 10 ఏళ్ళు ఈ ప్రపంచంలో ఎవ్వరూ అనుభవించినంత రాజరికం అనుభవించిండు. ఆయన ఇచ్చిన దానికి తెలంగాణ ప్రజలు ఇచ్చారు. కేసీఆర్కి తెలంగాణ మంచి చెడు క్రెడిట్ దొరికింది. అసలు కవిత ఎవరు, కేటీఆర్ ఎవరు, హరీష్ రావు ఎవరు, సంతోష్ రావు ఎవరు అంటే కేసీఆర్ నే ప్రజలు తిరస్కరించారు కదా. ఎక్స్పైరీ అయిపోయిన టాబ్లెట్ డేటు ఇప్పుడు మన ఇళ్లలో డోలో గానీ, పారాసిటమాల్ గానీ ఉంటాయి, షీట్ మనం చూసి వేసుకుందామని చూసుకుంటాం జ్వరం రాగానే, కానీ డేట్ అయిపోయిందని అక్కడే పెడతాం. కేసీఆర్ పరిస్థితి కూడా ఒకప్పుడు డోలో మనం కరోనా టైంలో బాగా వాడినాం. ఇప్పుడు కేసీఆర్ అవసరం తెలంగాణకు లేదు. ఆ రోజు తెలంగాణ సమాజానికి కేసీఆర్ అవసరం ఉండే. కేసీఆర్ ని ఎన్ని మంచి చెడు, ఆయన వ్యక్తిగతంగా ఎన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నప్పటికీ కూడా మేమందరం మా 25 ఏళ్ల జీవితాన్ని త్యాగం చేసి 2001లో నేను నా ఫ్రెండ్స్ 13 మంది జైలుకి వెళ్తే టీఆర్ఎస్ పార్టీ అనేది లేచింది. మా 25 ఏళ్ల జీవితం కోల్పోయినాం, 1200 మంది చచ్చిపోతే కేసీఆర్ మహానాయకుడు అయ్యాడు. అసలు ఈ రోజు కేసీఆర్ అవసరమే లేదని కదా వాళ్ళు టీఆర్ఎస్ అవసరమే లేదన్నారు. టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టింది ఎవరు? మా ఆకాంక్షల కోసం 4 కోట్ల ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసి టీఆర్ఎస్ పార్టీ 1500 కోట్లు, 15 రిచెస్ట్ పార్టీ అయిన టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టిన దొంగనా కొడుకులు ఎవరు? మేము టీఆర్ఎస్ కోసం కదా కష్టపడ్డది. మరి బీఆర్ఎస్ పార్టీ అవసరం మాకేముంది? బీఆర్ఎస్ తో తెలంగాణకు వేగుబంధం లేదు కదా. అలాంటి బీఆర్ఎస్ గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు.